భర్త చనిపోతే మహిళలు బొట్టు, గాజులు, కాటుక, పూలు వంటి అలంకారాలన్నీ తప్పనిసరిగా తీసేయాలా? అసలు ఈ ఆచారాలకు భర్త మరణానికి సంబంధం ఏంటి? ఇప్పుడు ఇదే అంశంపై ప్రముఖ నటి యాంకర్ అనసూయ భరద్వాజ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. నన్ను తినేస్తున్న ఆలోచన ఏంటంటే, మనకి బొట్టు, కాటుక, గాజులు, గజ్జలు ఇవన్నీ అమ్మ పెట్టింది కదా. అంటే మా అమ్మకి మా అమ్మమ్మ, నాకు మా అమ్మ. హౌ ఇస్ ఇట్ రిలేటెడ్ టు లైక్ నెయిల్ పాలిష్ పెట్టడం, గోరింటాకు పెట్టడం? ఇవన్నీ పెళ్లి కాకముందు మన అమ్మలు అమ్మమ్మలు మనకి ఇంట్రడ్యూస్ చేసినవి. దాన్ని పెళ్లితో లింక్ పెట్టి, ఇఫ్ ఎనీథింగ్ అమ్మమ్మ చనిపోయినప్పుడు కదా అమ్మ ఇవన్నీ ఒకవేళ వదిలేసుకోవాలి అనుకుంటూ చేసేది. హౌ ఆర్ దే లింకింగ్ ఇట్ టు హస్బెండ్? అండ్ ఇజంట్ ఇట్ సమ్వన్స్ పర్సనల్ చాయిస్? ఐమ్ జస్ట్ థింకింగ్ అవుట్ లౌడ్. నేను ఎవరిని ఛాలెంజ్ చేయట్లేదు, ఇది ఎవరికి వ్యతిరేకంగా కూడా మాట్లాడట్లేదు. జస్ట్ నాకు ఈ డౌట్ వచ్చింది. ఇలాంటి స్పెషల్ ఒకేషన్స్, పూజలు, పునస్కారాలు అవన్నీ జరుగుతున్నప్పుడు కూడా నాకు చాలా బలవంతమైన రూల్స్ కొన్ని అనిపిస్తూ ఉంటాయి. అసలు ఇవి ఎక్కడ రాస్తున్నాయి ఏంటి? జస్ట్ షేరింగ్ మై ఇన్సైట్స్ విత్ ఆల్ ఆఫ్ యూ. అనసూయ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉంటారనే విషయం తెలిసిందే. సినిమాలు, సామాజిక అంశాలు, మహిళలకు సంబంధించిన విషయాలపై ఆమె తరచూ తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఓ వీడియోలో భారతీయ సాంప్రదాయాల్లో మహిళల అలంకరణకు సంబంధించిన ఓ ఆచారంపై ప్రశ్నలు లేవనెత్తారు. ఈ సందర్భంగా తన తల్లి గురించి అనసూయ భావోద్వేగంగా మాట్లాడారు. తన తల్లి గతంలో నుదుటిన బొట్టు పెట్టుకొని, కళ్ళకు కాటుక పెట్టుకొని, తలలో పూలు పెట్టుకొని ఎంతో అందంగా, నిండుగా కనిపించేవారని ఆమె గుర్తు చేసుకున్నారు. అయితే సుమారు 3 ఏళ్ల క్రితం తన తండ్రి మరణించిన తరువాత తన తల్లి ఈ అలంకారాలకు దూరమయ్యారని తెలిపారు. తండ్రి మరణం తరువాత తల్లి జీవితంలో వచ్చిన ఆ మార్పు తనను ఎంతో బాధించిందని అనసూయ చెప్పుకొచ్చారు. ఒక మహిళ తన జీవితంలో చిన్నప్పటి నుంచే బొట్టు, గాజులు, గోరింటాకు, కాటుక, పూలు వంటి అలంకారాలను అలవాటు చేసుకుంటుందని ఆమె అన్నారు. ముఖ్యంగా ఆడపిల్ల పుట్టినప్పటి నుంచే తల్లి, అమ్మమ్మలు ఇలాంటి అలంకారాలను నేర్పిస్తారని అనసూయ పేర్కొన్నారు. అయితే అవే అలంకారాలను పెళ్లి తర్వాత భర్తతో ఎందుకు ముడిపెడుతున్నారనే ప్రశ్నను ఆమె లేవనెత్తారు. అంటే చిన్నప్పటి నుంచి ఒక అమ్మాయికి బొట్టు పెట్టడం, గాజులు వేయడం, పూలు పెట్టుకోవడం వంటి అలవాట్లు నేర్పిస్తారు. మరి పెళ్ళైన తరువాత భర్త మరణిస్తే అవన్నీ ఎందుకు తీసేయాలి అనేది అనసూయ ప్రశ్న. ఒకవేళ ఆ అలంకారాలను ఎవరో ఒకరి మరణంతో ముడిపెట్టాల్సింది అనుకుంటే ఆ అలవాట్లను నేర్పించిన అమ్మ లేదా అమ్మమ్మ చనిపోయినప్పుడు వాటిని తీసేయాలి కదా అంటూ ఆమె ప్రశ్నించారు. భర్త మరణానికి ఒక మహిళ తన వ్యక్తిత్వంలో భాగంగా భావించే అలంకారాలకు సంబంధం ఏమిటని ఆమె తన వీడియో ద్వారా ప్రశ్నించారు. అనసూయ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కొంతమంది నెటిజన్లు ఆమె ప్రశ్నలో లాజిక్ ఉందని, ఇలాంటి ఆచారాలను మరో కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. మహిళలకు తమకు నచ్చిన విధంగా జీవించే స్వేచ్ఛ ఉండాలని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే మరోవైపు అనసూయ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్న వారు కూడా పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. భారతీయ సాంప్రదాయాలు, ఆచారాలను ప్రశ్నించే ముందు వాటి వెనుక ఉన్న సాంస్కృతిక నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలని కొందరు అంటున్నారు. అంతేకాదు అనసూయ గతంలో సాంప్రదాయాలు, సంస్కృతి గురించి మాట్లాడిన సందర్భాలను ప్రస్తావిస్తూ కొంతమంది నెటిజన్లు ఆమెను ప్రశ్నిస్తున్నారు. భర్త బతికుండగానే బొట్టు లేకుండా ఆమె వీడియోలు చేసిన సందర్భాలను చూపిస్తూ ఇతరులకు చెప్పే ముందు తాను కూడా అదే విధంగా పాటిస్తున్నారా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక్కడ మరో విషయం కూడా గమనించాలి. సాంప్రదాయాలు అనేవి ప్రాంతాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి, సమాజాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఒక కుటుంబంలో పాటించే ఆచారం మరొక కుటుంబంలో ఉండకపోవచ్చు. అలాగే కాలానుగుణంగా కొన్ని ఆచారాలపై ప్రశ్నలు రావడం కూడా సహజమే. అందుకే అనసూయ చేసిన వ్యాఖ్యలపై కూడా 2 రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఒక వర్గం ఆమె మహిళల స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నారని సమర్థిస్తుంటే మరో వర్గం మాత్రం తరతరాలుగా వస్తున్న ఆచారాలను ఆమె తప్పుగా అర్థం చేసుకున్నారని విమర్శిస్తోంది. అసలు అనసూయ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు? తన తల్లి జీవితంలో జరిగిన మార్పు ఆమెను ఎంతగా ప్రభావితం చేసిందో ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కేవలం సంప్రదాయంపై ప్రశ్న మాత్రమే కాదని, ఒక మహిళ తన జీవిత భాగస్వామిని కోల్పోయిన తరువాత ఆమెపై సమాజం విధించే మార్పులపై కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందనే భావనను అనసూయ వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. కొందరు అనసూయని ప్రశంసిస్తుంటే మరికొందరు మాత్రం తీవ్రంగా ట్రోల్స్ చేస్తున్నారు. మొత్తానికి బొట్టు, గాజులు, కాటుక, పూలు వంటి అలంకారాలు మహిళల జీవితంలో ఏ స్థానాన్ని కలిగి ఉండాలి? వాటిని భర్త జీవితంతో ముడిపెట్టడం సరైందేనా అనే ప్రశ్నను అనసూయ వీడియో మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. మరి ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి? సాంప్రదాయాలను గౌరవించాలా లేక కాలానుగుణంగా వాటిని ప్రశ్నిస్తూ మార్పును స్వీకరించాలా? కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.